హలో, అందరికీ నమస్కారం. ఇప్పుడు కామన్గా అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు షుగర్ ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అనేది. సో జనరల్గా అంటే షుగర్ అనేది అంటే చాలా హైగా వచ్చేంతవరకు కొంతమంది సిమ్టమ్సే రావు. అసలు మామూలుగా కొద్దిగా వీక్నెస్ ఉండడము, లేదంటే కొద్దిగా దాహం ఎక్కువ అవడము, లేదంటే దాహం ఎక్కువ నీళ్ళు ఎక్కువ తాగినప్పుడు యూరినేషన్ ఎక్కువ అవడము, ఇలాంటివి కామన్గా ఉంటాయి. అండ్ కొంతమందికి ఏదంటే ఏమన్నా దెబ్బలు తగలడం కానీ ఏదన్నా ఉంటే పుండ్లులాగా ఉన్నప్పుడు తొందరగా హీల్ కాదు, చాలా టైం పడుతుంది. అండ్ కొంతమంది లేదంటే అంటే కొద్దిగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు చూపు అంటే విషన్ మరి సైట్ లేకుండా కూడా కొంతమంది బ్లర్డ్ విషన్ అంటాం, అంటే కొద్దిగా మసకగా కనపడడం కానీ విషన్ సరిగా లేకపోవడం ఇలాంటివి వస్తుంటాయి. మరి కొంతమందికి ఏదంటే నిద్ర పట్టకపోవడము, లేదంటే బాగా ఆకలి అనిపించడం, తిన్న తర్వాత తిన్నాక కూడా వీక్నెస్ తగ్గకపోవడం ఇట్లాంటివి ఉంటాయి. సో కొద్దిగా ఇలాంటి సిమ్టమ్స్ రిపీటెడ్గా ఉన్నాయి, ఎక్కువగా అప్పుడప్పుడు వస్తున్నాయి అంటే ఓకే, బట్ రిపీటెడ్గా ఉంది, దాహం బాగా అవుతుంది, పర్టికులర్ యూరినేషన్ అనేది రాత్రిపూట నిద్రలో 2-3 సార్లు వేయాల్సి వస్తుంది అంటే కంపల్సరీ ఆ షుగర్ సిమ్టమ్స్ ఉన్నట్లే. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే రొటీన్గా 3 months యావరేజ్ HbA1c అంటాము, అది ప్లస్ ఫాస్టింగ్, ఈ రెండు ఇంపార్టెంట్. పోస్ట్ లంచ్ కూడా చేయించాలి, బట్ ఈ రెండు పర్టికులర్గా ఫస్ట్ టెస్ట్ చేసి దీంట్లో షుగర్ ఉంటేనే అప్పుడు పోస్ట్ లంచ్ కూడా చేయించాలి. సో కామన్గా ఏంటంటే అందరు 100 రాగానే షుగర్ ఉంది అని భయపడుతూ ఉంటారు ఫాస్టింగ్లో, బట్ 100 నుంచి 120, 125 దాకా కూడా అది ప్రీ డయాబెటిక్ అంటాం. సో అక్కడ భయపడాల్సిన పని లేదు, బట్ జాగ్రత్తగా ఉండాలి, అంటే మనకు షుగర్ వస్తుంది అని ఇండికేషన్ అనమాట. సో 120, 125 అలా ఉన్నప్పుడు వాకింగ్ చేయడము, డైట్ కొద్దిగా కంట్రోల్ చేయడము ఇలాంటివి చేయాలి. మెడికేషన్ స్టార్ట్ చేయకూడదు. అండ్ తిన్న తర్వాత కూడా 160 మ్యాక్సిమం 200 దాకా ఉండొచ్చు. 200 అబోవ్ ఉంటేనే అది డయాబెటిక్ కిందికి లెక్క. అండ్ యావరేజ్ కూడా 3 months యావరేజ్ కూడా 6 వరకు దాన్ని అంటే కేర్ఫుల్ ఉండాలి. 5.5 నుంచి 6 వరకు వచ్చినా కూడా అది ప్రీ డయాబెటిక్ కిందికి వస్తుంది. దాన్ని ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలని బాడీ మనకు వార్నింగ్ ఇస్తుంది. సో ఇలాంటివి మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇమీడియట్గా ట్యాబ్లెట్ స్టార్ట్ చేయకూడదు. హోమియోపతిలో మేము ఇచ్చే మెడిసిన్ ఏంటంటే అది అలవాటు కాదు బాడీకి, అది ఉన్నదని ప్రివెంట్ చేయడానికి పనిచేస్తుంది, బాడీ సిస్టమ్ని నార్మలైజ్ చేస్తుంది. బట్ అలోపతిలో ఏంటంటే అది స్టార్ట్ చేస్తే అలవాటు అయిపోతుంది, అది లేని షుగర్ కంట్రోల్ కాదు. సో ప్రీ డయాబెటిక్ అనేది 120, 125 దాకా ఉన్నా కూడా ప్రీ డయాబెటిక్ కిందికి వస్తుంది. సో దానికి ఏం టెన్షన్ పడకండి, ఎందుకంటే స్ట్రెస్ అయ్యి టెన్షన్ అయ్యి ట్యాబ్లెట్స్ వాడితే దానివల్ల మీకు షుగర్ కంపల్సరీ వస్తుంది. థ్యాంక్ యూ.